హైదరాబాద్ పాత బస్తీలో వరుస హత్యలు దాడుల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. నిన్న రాత్రి సీనియర్ పోలీస్ అధికారులు టాస్క్ ఫోర్స్ బృందాలు పాత నగరాన్ని జల్లెడపట్టారు. ఓల్డ్ సిటీలోని అన్ని వీధుల్లో ప్రత్యేక సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. చార్మినార్, యాకుత్పురా, గులజార్ హౌస్ వంటి ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న పోకిరీలు, గూండాలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. ఐసోలేట్ ఏరియాలో విచ్చలవిడిగా గంజాయి సరఫరా అవుతుందని గుర్తించారు. ఈ తనిఖీల్లో పలువురు పాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన టాస్క్ ఫోర్స్ తనిఖీలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మిత్ర, పాత బస్తీలో వరుస హత్యలు, హత్యాస్త్ర ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గడిచిన కొద్ది రోజులుగా ఇటు పాత బస్సులోని పలు పోలీస్ స్టేషన్లు కూడా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. గల్లీలు తిరుగుతూ ఎవరైనా అర్ధరాత్రుల వరకు రోడ్ల మీద తిరుగుతున్న వారి మీద చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏకకాలంలో పాత బస్సులోని సౌత్ జోన్ తో పాటు ఇటు సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ సంబంధించిన జోన్లలో టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు కూడా తనిఖీలు చేపట్టాయి. ఇందులో ఐసోలేట్ ఏరియాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కొంత అనుమానాస్పదంగా తిరుగుతూ అర్ధరాత్రులు కొంత న్యూసెన్స్ చేస్తున్న వారికి సంబంధించి కూడా పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ముఖ్యంగా పాత బస్తీ లిమిట్స్ లో కూడా పలు పోలీస్ స్టేషన్లలో వరుసగా హత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి కూడా ఇటు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేసిన నేపథ్యంలో ఇక ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా ఇటు పాత బస్తీలోని పలు స్టేషన్లో ఇటు టాస్క్ ఫోర్స్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా విస్తృత తనిఖీలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు చార్మినార్, యాకత్పురా, ఇటు గుల్జర్ హౌస్, ఇది బజార్ ప్రాంతాల్లో కూడా నిన్న అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. సుమారుగా 50 మందికి పైగా కొంత అసాంఘిక కార్యక్రమాలు పడుతున్నారు. పాత నేరస్తులు కూడా అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో గతంలో ఏదైనా కేసులో ఉండి ప్రస్తుతం అప్స్టాండింగ్ లో ఉన్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ తెలుస్తుంది. ఇక ప్రతి పాత బస్తీలో ప్రతి పాత నేరస్తుడి కదలికల మీద ఖచ్చితంగా పోలీసుల ఫోకస్ ఉందంటూ చెప్తున్నారు హైదరాబాద్ పోలీసులు. సుమిత్ర, అంటే కిరణ్, నిన్న జరిగిన తనిఖీల్లో ముఖ్యంగా వెలుగులోకి వచ్చిన అంశాలేంటి? ముఖ్యంగా నిన్న టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో కూడా పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించిన గంజాయి సేవిస్తూ అర్ధరాత్రులు రోడ్ల మీద తిరుగుతున్న పలు పోకిలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వీరితో పాటు పాత బస్సులోని వివిధ పోలీస్ స్టేషన్లోని ఐసోలేట్ ఏరియాస్ ఎక్కడ ఉంటే అక్కడ కూడా కొంత అనుమానాస్పదంగా తిరుగుతున్న పాత నేరస్తులను కూడా ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ చేసినట్టుగా తెలుసు. అందులో గతంలో ప్రస్తుతం పాత కేసుల్లో పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. ప్రతి వారంలో రెండు రోజులకు ఒకసారి లా అండ్ ఆర్డర్ పోలీసుతో కలిసి టాస్క్ ఫోర్స్ పోలీసులు పాత బస్సుల్లో ప్రతి వీధిని జల్లడపట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ది అప్డేట్స్. भाई